మీరు హరికృష్ణ టెంపుల్ కి ఫస్ట్ టైం వస్తున్నారా లేదా రెగ్యులర్ గా? ఇది సెకండ్ టైం రావడము. అంటే నార్మల్ గా వేరే టెంపుల్స్ వెళ్ళడం జరిగింది సికింద్రాబాద్ లొకేషన్స్ లో. బట్ ఇక్కడ సెకండ్ టైం, ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ, వీళ్ళు చేసే షంటింగ్స్ కానీ, ఇక్కడ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ చాలా మంచిగా. ఇక్కడ వస్తే మంచి మైండ్ పీస్ఫుల్గా ఉండడము, మంచి భక్తి కలగడము, అంటే ఎలాంటి కొంచెం మైండ్ కూల్గా అవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఎలాంటి టెన్షన్స్ ఉన్నా అన్ని రిలీఫ్ అవ్వడము, అలా మొత్తం భక్తి ఏర్పడడం జరుగుతుంది మైండ్లో. అందుకనే రావడం జరిగింది ప్రత్యేకంగా. మరి అంటే మీకు ఈ టెంపుల్ ద్వారా అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ హరికృష్ణ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ అని? ఇక మా ఫ్రెండ్ ద్వారా తెలిసిందండి. అంటే మా ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది ఇక్కడ టెంపుల్ ఉంటే బాగుంటుంది, అక్కడికి వెళ్ళండి అంటే. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్ డేస్లో వచ్చాము. సో అప్పుడు ఇలాంటి ఏం స్పెషల్ ఏం లేకుండే. సో రేపు జన్మాష్టమి సందర్భంగా ఉంటే చూద్దాంలే రేపు అనుకున్నాము. కానీ రేపు ఎలాగో క్రౌడ్ ఎలా ఉంటుంది కదా, సో అంతా అనిపించదు. ఇలా వెళ్తే కొంచెం బాగుంటుంది అని చెప్పి ముందు రోజు రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టెంపుల్లో 3 రోజులు కూడా ఇక్కడ వేడుకలు జరుపుతామని చెప్పి ఇక్కడ ప్రభు గారు చెప్పడం జరిగింది. సో అందుకే ఏమంటున్నట్టే టెంపుల్ వచ్చేసి ఎక్కడ అంటే మనకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ అని కొడితే ప్రతి ఒక్కరికి కూడా గూగుల్లో వచ్చేస్తుంది. మరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి కృష్ణుడికి సంబంధించి. ఏదంటే హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ ఇంకోటి పూరి జగన్నాథ్ టెంపుల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి కూడా తయారు చేయడం కానివ్వండి, ప్రతి ఒక్క ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఆల్మోస్ట్ కానొస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఎండింగ్కి వచ్చేసినాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ భగవాన్ దర్శనం చేసుకోండి అని చెప్పి కోరుతున్నాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ.